హైదరాబాద్లో భారీ వర్ష సూచన మేరకు త్వరగా కార్యాలయాలు మూసేయాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు. దీంతో ఐటీ కారిడార్ ఉద్యోగులకు ఇళ్లకు పయనమవుతున్నారు. హైటెక్ సిటీ వద్ద ఇక తాజా పరిస్థితిని మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాజ్ కుమార్, మనం ఐటీ కారిడార్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. కొండాపూర్ మాదాపూర్ మధ్యన కరెక్ట్గా ఉన్నాం. ఇప్పటికే 2 గంటలకే లాగౌట్ వేసుకునే వెసులుబాటును ఐటీ ఎంప్లాయీస్కు ఇచ్చిన నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా ఇళ్లకు, హాస్టళ్లకు, కార్యాలయాల నుంచి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. దాదాపుగా 5 లక్షల వాహనాలు తరచూ ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. అయితే ఈ ఎంప్లాయీస్తో పాటు అక్కడ పనిచేసే కార్మికులు, ఆటో, స్విగ్గీలు ఇలాంటివి కలిపి కూడా దాదాపుగా ఒక 10 లక్షల వాహనాలు రాకపోకలు నిత్యం కొనసాగిస్తూ ఉంటారు. ఇటు ఫ్లైఓవర్స్, రహదారి ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఈ ట్రాఫిక్ రద్దీ అనేది సర్వసాధారణంగా ఉంటుంది. అయితే గత 2 రోజులుగా వాయుగుండం ప్రభావంతో ఈ ట్రాఫిక్ అనేది విపరీతంగా పెరిగింది. వర్షాలు కూడా నగరంలో నిన్న కూడా విస్తారంగా కురిశాయి. ఈరోజు కూడా ఉదయం నుంచి కూడా మోస్తరు వర్షాలు పడుతున్నాయి. అయితే సాధారణంగా వర్షాలు పడేటప్పుడు ఈ ట్రాఫిక్ కొంత అంతరాయం ఏర్పడుతుంది. ఇప్పుడు మనం విజువల్స్లో కూడా స్పష్టంగా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కొంతమంది వాహనదారులు కూడా ప్రయాణిస్తూ వెళ్తున్నారు. అయితే ఈ ట్రాఫిక్లో చిక్కున్న పరిస్థితి కూడా ఉంది. వాళ్ళు ఎప్పటికప్పుడు ఇటువైపు నుంచే ప్రయాణిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు, వాటిని పరిష్కరించాలంటే ఏం చేయాలని వాళ్ళు సూచిస్తారనే విషయాలను ఇక్కడ కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు తరచూ ప్రయాణిస్తుంటారా? ఎలాంటి సమస్యలు మీరు ఫేస్ చేస్తుంటారు? మేము ఇదే ఏరియాలో ఉంటాము గత 15 సంవత్సరాల నుంచి. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఇక్కడ ఈ ఏరియా చాలా విపరీతమైన ట్రాఫిక్ పెరిగిపోయింది. ఎస్పెషల్లీ ఆల్విన్ చౌరస్తా నుంచి హఫీజ్పేట మీదుగా గచ్చిబౌలి రింగ్ రోడ్ ఎక్కి ఎయిర్పోర్టుకు వెళ్ళే మార్గం ఇది. సో ఒకటే దారి ఉంది, వేరే దారులు కూడా ఏం లేవు. ఇప్పుడు ట్రాఫిక్ అవర్స్ అంటే బేసికల్లీ పీక్ అవర్స్ కాకుండా ప్రతి టైం ఏ టైంకి వచ్చినా ఇలానే చీమల దండులాగా వాహనాలు వెళ్తూ ఉంటాయి. సో ఇంకొక విషయం ఏంటంటే సాయంత్రం కూడా ఇక్కడ చాలా మట్టుకు ప్రైవేట్ సర్వీసెస్, మద్రాస్, బొంబాయి, బెంగళూరు, ఢిల్లీ వెళ్ళే సర్వీసులు ఇంతకుముందు ఎక్కువగా ఇక్కడ ఆగకపోయేటివండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో సాయంత్రం ఉదయం వస్తే ఈ సమస్య, ఐటీ ఏరియాలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత కాస్త ట్రాఫిక్ తగ్గుతుంది అనుకుంటే ఆఫీస్ క్లోజింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత సాయంత్రము ఈ ట్రావెల్స్ సమస్య. దాదాపు 7 గంటలకు, 8 గంటలకు, 9 గంటలకు వచ్చితే మీకు 10 వాహనాలు ఇంటర్సిటీ బస్సులోని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఉంటాయి. తర్వాత మా ఒక ముఖ్యమైన అడ్వైజ్ ఏంటంటే ఇప్పుడు అక్కడ ఫ్లైఓవర్ ఉంది, ఒకటి బొటానికల్ గార్డెన్ పక్కకు ఫ్లైఓవర్ ఉంది. ఈ ఫ్లైఓవర్ బేసికల్లీ 1 వే ఉన్నదన్నమాట. 1 వే ఉంది. ఈ 1 వే దాన్ని కాకుండా దాన్ని పీక్ అవర్స్లో అట్లీస్ట్ సాయంత్రం 4 o'clock నుంచి 7 o'clock వరకు, మార్నింగ్ 9 o'clock నుంచి 11 o'clock వరకు దాన్ని 2 వే చేసేది ఉంటే 50% ఆఫ్ ద ట్రాఫిక్ రెడ్యూస్ అయిపోతుంది. ఆ తర్వాత ముందర ఒక యూటర్న్ ఉంది, అది క్లోజ్ చేసేసారు. ఆ యూటర్న్ కూడా అప్పుడప్పుడు తీసేస్తే కొంచెం బొటానికల్ గార్డెన్, లింగంపల్లి వెళ్ళే వాళ్ళు మళ్ళీ గచ్చిబౌలి వరకు వెళ్లకుండా ఇక్కడిక్కడే యూటర్న్ తీసుకొని వెళ్ళిపోతే 25% ట్రాఫిక్ క్లియర్ అయిపోతుంది. స్కూల్ బస్సులు ఆగుతాయండి ఇక్కడ. చాలామంది పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ కూడా పిల్లల్ని పిక్ చేసుకోవడానికి వస్తారు. వాళ్ళు రోడ్డు క్రాస్ చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉన్నారు. వర్షాకాలం వస్తే ఇంకా చెప్పనే రాదు. సో ఇది ఇక్కడ ప్రధానమైన సమస్య, ట్రాఫిక్ సమస్య ఉందండి. ఇది రాజ్ కుమార్. ఇటైతే ప్రయాణిస్తున్న వాళ్ళందరూ కూడా ట్రాఫిక్ సమస్య గురించి చెబుతున్నాం. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ట్రాఫిక్ పెద్ద ఎత్తున కూడా ఏర్పడింది. ఇది దాదాపుగా 3 గంటల నుంచి ఇదే పరిస్థితి ఉంది. ఇది ట్రాఫిక్ని క్రమబద్ధీకరించేందుకు ఇప్పటికే పోలీసులు అయితే పలు సూచనలు కూడా చేశారు. నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనించాలని కూడా ప్రయాణికులకు పోలీసులు అయితే చెబుతూ ఉన్నారు. వర్ష సూచనల ఆధారంగా ప్రయాణాలు ముందుగానే ప్లాన్ చేసుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు. పంజాగుట్ట, ఖైరతాబాద్ జంక్షన్, అలాగే ట్రాఫిక్ పరిస్థితులు స్వయంగా ఆయన సిపి సజ్జనార్ పరిశీలించారు. ఇటు కొండాపూర్, సైబరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ సంబంధించి సూచనలు జారీ చేశారు. అయితే ఇప్పటివరకు కూడా ఈ సూచనలు నగరంలోని కంపెనీలు, సంస్థలు సాధ్యమైన చోట వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఈరోజు 2 గంటల నుంచే ఉద్యోగులకు విడతల వారీగా ముందస్తు లాగౌట్ ఇవ్వాలని కూడా చెప్పడంతో వాటిని అన్నీ కూడా కొన్ని సంస్థలు పాటించడం నేపథ్యంలో ఇప్పటికే లాగౌట్ చేసుకుని అందరూ కూడా రహదారిపైకి రావడం జరిగింది. అయితే ఈ ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, అత్యవసర సేవలకు ఆటంకం లేకుండా చూడడమే తమ లక్ష్యమని ఇప్పటికే పోలీసులు చెబుతూ ఉన్నారు. అయితే ప్రయాణ ప్రమాదాలు తగ్గించి రహదారిపై ట్రాఫిక్ నియంత్రించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయాలను అమలు చేస్తున్నట్లు కూడా పోలీసులు వెల్లడించారు. అయితే ఏదైతే సంస్థలు తమ కార్యాలయ స్థానం ముందస్తు లాగౌట్ సమయాలను ట్రాఫిక్ పోలీసులకు ఈమెయిల్ ద్వారా తెలియజేయాలని కూడా సూచించారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రావద్దని, వర్షం పడేటప్పుడు జాగ్రత్తగా ప్రయాణించాలని కూడా వెల్లడించిన పరిస్థితి ఉంది. అయితే
ఈ లోతట్టు ప్రాంతాలు అలాగే ఫ్లైఓవర్ వద్ద వేగం తగ్గించి జాగ్రత్తగా ప్రయాణించాలని కూడా సూచించారు. మరోవైపు 2 రోజుల పాటు వర్ష సూచనలు ఉన్నాయని కూడా వెల్లడించారు. అయితే అత్యవసర పరిస్థితులు ట్రాఫిక్ సహాయం కోసం డైల్ 100కు కూడా కాల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ పోలీసులు ఏవైతే అడ్వైజరీలను ఇస్తున్నామో అవన్నీ కూడా తప్పనిసరిగా పాటించాలని కూడా వెల్లడించిన పరిస్థితి ఉంది. అయితే మరోవైపు ఈ వాయుగుండం ప్రభావంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని భారీ వర్షాల నేపథ్యంలో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులతో ఇప్పటికే మంత్రి పొంగులేటి కూడా సూచించారు. అయితే ఇలా ఇటు పోలీసులు హైదరాబాద్ నగరంకు సంబంధించి ఇటు పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, అలాగే విద్యుత్తు, అలాగే హైడ్రా ఇలా అన్ని శాఖలు కూడా సమన్వయం చేసుకుంటూ ఇప్పటికే రంగంలోకి దిగి సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్న పరిస్థితి ఉంది రాజకుమార్. అయితే సాయంత్రం వేళలు కావడంతో ఇప్పటికే రాకపోకలను ముగించుకుని ఈ కార్యాలయాల వద్ద ఉన్నవారందరూ కూడా తమ సొంత ప్రదేశాలకు వెళ్ళాలని అందరూ కూడా రహదారిపై ప్రయాణిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటివరకు కూడా ఈ గచ్చిబౌలి ఈ పరిసర ప్రాంతాల ఐటీ కారిడార్లో దాదాపుగా 10 లక్షల వాహనాలు ఎప్పుడూ కూడా రాకపోకలు సాగిస్తూ ఉన్న పరిస్థితి ఉంటుంది. అయితే ఈ ప్రయాణికులకు ఇప్పటికే పోలీసులు అన్ని రకాల కూడా పలు సూచనలు, హెచ్చరికలు కూడా జారీ చేశారు. వాటిని ఎప్పటికప్పుడు పాటించాలని సూచించారు. ఈ రాగల 3 రోజులు కూడా ఈ వర్షాలు ఇలా ఉన్న నేపథ్యంలోనే అత్యవసరమైతే బయటికి రావాలని వెల్లడించారు. ఐటీకి సంబంధించి కంపెనీల్లో పనిచేసిన వాళ్ళకి కొంత వెసులుబాటు కూడా ఉండేలా చూడాలని ఆ కంపెనీలకు కూడా పలు సూచనలు జారీ చేశారు. 2 గంటలకి ఇలా లాగౌట్ ఫెసిలిటీస్ ఇవ్వాలని కూడా సూచించారు. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా అవకాశం ఉంటే ఇవ్వాలని కూడా వెల్లడించారు. ఎవరైతే ఆ కంపెనీలు ఈమెయిల్స్ ద్వారా ఇచ్చినట్లయితే పోలీసులకు సమాచారం కూడా ఇవ్వాలని కూడా వారు వెల్లడించిన పరిస్థితి ఉంది. అయితే ట్రాఫిక్ క్రమంగా పెరుగుతూ ఉన్న పరిస్థితి ఉంది రాజ్కుమార్. ఇప్పటివరకు ఇది తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ దేవేంద్ర కల్పతి, సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. ధన్యవాదాలు సూరిబాబు.